కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏలూరులో మహిళలు రోడ్డెక్కారు. ఏపీలో మహిళలకు భద్రత లేదని మండిపడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం అరాచకాలు నశించాలని నినాదాలు చేశారు. మొదటి నుంచి చంద్రబాబు మహిళల ద్రోహి అంటూ మండిపడ్డారు. ఏపీలో హోంమంత్రిగా ఉన్న అనిత కూడా పసిపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందించకపోవడం దారుణం అన్నారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ఏలూరు ప్రతినిధి పోతరాజు అందిస్తారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు సంబంధించి కూడా రక్షణ లేదంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నేతలు కూడా నిర్ణయించారు. చూస్తే కనుక ఏలూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా వినతిపత్రం ఇచ్చి పూర్తిగా నిరసనలు కూడా తెలుపుతున్నారు. వారున్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మేడం, చెప్పండి, ప్రధానంగా ఏ విధంగా చూస్తారు ఇక్కడ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద ఏ విధంగా మీరు ఈరోజు నిరసన తెలుపుతారు? దానికి మహిళలకు అండగా ఉండాలని ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మహిళలపై జరిగే అఘాయిత్యాలు, అత్యాచారాలను అన్నింటినీ ప్రభుత్వము నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుంది కాబట్టి, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు పరచట్లేదు కాబట్టి ఆయనకి వినతి పత్రం సమర్పించుకొని ఆ దేవుడిని కనీసం మహిళలకు అండగా ఉండేలా ఆ రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పి మేము కోరటం జరుగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో చూస్తున్నారు, మహిళలకి రక్షణ లేదు, చిన్నపిల్లలపై కూడా అఘాయిత్యాలు పెరిగిపోయినాయి, ఏం చూస్తారు? చూస్తూనే ఉన్నామండి. గత జరిగిన వారం రోజుల్లో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. చిన్నారి 3 సంవత్సరాల పాప మీద కూడా అలా అఘాయిత్యం జరిగింది. మొన్న 9 సంవత్సరాల పాప మీద 6 నెలలుగా చేస్తున్న అఘాయిత్యం, ఇవన్నిటినీ కూడా మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో ఏం చూస్తుందో, ఒక మహిళ హోంమంత్రి అయ్యుండి కూడా ఆవిడ కూడా అసలు పట్టించుకోని పరిస్థితి. ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ అంటూ మొన్న ఏదో సాక్షి ఛానల్లో వచ్చిన చిన్న ఇష్యూని పట్టుకుని రాద్ధాంతం చేస్తూ దాని మీద వాళ్ళు సారీ చెప్పారు. దాన్ని ఆయన కొమ్మినేని వారు కూడా చెప్పారు. అయినా సరే వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళని అరెస్టులు చేస్తూ అటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారే తప్ప మహిళలకు భద్రత కానీ అసలు ఏమీ కల్పించలేకపోతున్నారు. అందులో మాత్రం కూటమి ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి. 32,000 మంది మిస్ అయ్యారు, నేను వచ్చాక మొత్తం ఎక్కిస్తాను. పవన్ కళ్యాణ్ కూడా అందుబాటులో లేదంటారు. అవును, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఉమెన్ మిస్సింగ్ అని 32,000 మంది ఆర్భాటాలు పలికారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? పైగా ఈ రాష్ట్రంలో మరి మహిళలు ఇంత దారుణంగా అత్యాచారాలు, చిన్నపిల్లలను కూడా అత్యాచారాలకు గురవుతున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని వైసీపీ అడుగుతుంది. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే గొంతు మాదన్నారు. అయ్యా, మేము మిమ్మల్ని ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం, మీరు జవాబు చెప్పాలన్న పరిస్థితి ఉంది. మీరు మౌనంగా సన్యాసి వ్రతం చేస్తే మాకు కుదరదండి, మీరు జవాబు చెప్పండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కూటమి ప్రభుత్వంలో మీ ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళల వేధింపులు మీద మీరు నోరు విప్పాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ గారిని హెచ్చరిస్తున్నాం. చూడొచ్చు, ప్రధానంగా చూసి కనుక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో సంవత్సర కాలంలో కూడా మహిళలకు సంబంధించి కూడా ప్రధానంగా రక్షణ లేదు. మరోవైపు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టేసి కూటమి ప్రభుత్వ నేతలు కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. పూర్తిగా మహిళలకు రక్షణ కల్పించాలంటూ కూడా ఈరోజు తామంతా కూడా అంబేద్కర్ కూడా వినతిపత్రం ఇచ్చామని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. వీరేష్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.